కోయిదొర వేషంలో ఉన్న గుప్తతో సదాశివం గారు, మా కోడలు అందరికీ మంచి చేసేది, అటువంటి మా కోడల్ని దూరం చేయాలని ఆ భగవంతుడికి ఎందుకు అనిపించిందో అని చెప్పి సదాశివం గారు ఎంతగానో బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆరు కోయిదొరతో, మా మామయ్య గారికి అసలే ఆరోగ్యం బాగోలేదు, దయచేసి ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళమని మా అత్తయ్య గారికి చెప్పండి అని అంటూ ఉంటుంది. దాంతో తలరాతని ఎవరూ కూడా మార్చలేరు కదా అని చెప్పి కోయిదొర ఆయనను లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి నిర్మలమ్మకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో నిర్మలమ్మ పదండి లోపలికి వెళ్దామని చెప్పి సదాశివాన్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సదాశివం గారు లోపలికి వెళ్ళేటప్పుడు కోయిదొరకు డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత ఆరుతో, కోయిదొర, నువ్వు చెప్పమన్నట్టుగానే మీ అత్తయ్య మావయ్యలకు చెప్పాను కదా తల్లి అని చెప్పి ఆయన అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఆగండి ఆగండి ఒక్క నిమిషం అంటూ కోయిదొర వెనకాల వస్తూ, ఇందాకటి వరకు నేను మీకు కనిపించాను కదా, మీరు నాతో మాట్లాడారు కదా, మరి ఇప్పుడు నా మాటలు మీకు వినిపించడం లేదా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో మనుషులకైతే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఏం కావాలో చెప్పగలను, జరగబోయేది చెప్పగలను, కానీ నువ్వు ఆత్మవి కదా, మరి నీకు భవిష్యత్తు ఉండదు, అటువంటిది నీతో నేను ఏం మాట్లాడాలి, నీకేం చెప్పాలని చెప్పి కోయిదొర అంటూ ఉంటాడు. దాంతో ఆరు, అది కాదు, నేను మీకు ఎలా కనిపిస్తున్నానో తెలుసుకోవాలనుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు కోయిదొర అది రహస్యం చెప్పకూడదు అని చెప్పి ఒక్కసారి ఈ కర్రని పట్టుకో అని చెప్పి కోయిదొర అంటూ ఉంటే, అప్పుడు ఆరు ఆ కర్రని పట్టుకుంటుంది. ఇక ఆ కర్రకు ఒక వజ్రం కూడా ఉంటుంది. ఆరు ఆ కర్రను పట్టుకోగానే కోయిదొర వేషంలో ఉన్న గుప్తా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి ఆరు అమాయకంగా చూస్తూ ఉంటే, ధూమ్ టక అంటూ ఆరుని గుప్తా యమలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోపక్క బాగి ఆమెను ఎక్కించుకొని బుల్లెట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా బుల్లెట్ నడిపిన కొద్దిసేపటికి బాగి ఒక చోట ఆపుతుంది. అప్పుడు అమర్తో, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక ఈ రోజుకి చాలండి అని అంటూ ఉంటే, అదేలా ఇప్పుడు నేను లేకుండా నువ్వు ఒక్కదానివే బుల్లెట్ని డ్రైవ్ చేయాలని చెప్పి అప్పుడే నడపడం బాగా వస్తుందని అమర్ అంటూ ఉంటే, బుల్లెటే కాదు కింద పడి బ్లడ్ కూడా వస్తుంది, నడవడం వచ్చిన రోజే పరిగెత్తమని అంటే ఎలా, కావాలంటే ఇంకొక రోజు ఒక్కదాన్ని నడుపుతానులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, నువ్వేం భయపడకు, నేను పక్కనే ఉంటాను కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ, జీవితాంతం పక్కనే ఉంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, ఏంటి ఏమన్నావు ఇప్పుడు అని చెప్పి బాగిని అడుగుతుంటే, ఏం లేదులేండి అని చెప్పి ఇక అలా బుల్లెట్ని ఒక్కతే డ్రైవ్ చేస్తుంది. ఇక అలా చాలాసేపు ఒక్కతే డ్రైవ్ చేసిన తర్వాత సంతోషంగా తిరిగి అమర్ దగ్గరికి వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీ వల్ల నా డ్రీమ్స్లో ఒకటి ఫుల్ఫిల్ అయింది అని చెప్పి బాగి సంతోషపడిపోతూ ఉంటే, అప్పుడు అమర్, డ్రీమ్స్ అంటున్నావంటే ఇంకా ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటాడు. ఓ చాలా ఉన్నాయండి, లిస్ట్ చాలా పెద్దది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకొక డ్రీమ్ ఏదైనా ఉంటే చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఈ విషయం ఆయనతో ఎలా చెప్పాలి అని ఇక అలా తడబడుతూ, వద్దులేండి అది చేయడం మీ వల్ల కాదు అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్తానే కదా నేను చేయగలుగుతానో లేదో తెలిసేదని చెప్పి అమర్ అంటూ ఉంటే, కూల్ డ్రింక్ లేదు లేదు మీరు చేయలేరు అని చెప్పి బాగి మరొకసారి అంటూ ఉంటుంది. చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. ఏం లేదండి, కాలేజ్లో ఉన్నప్పటి నుండి లవర్స్ ఇద్దరు ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉంటే అలా తాగితే ఎలా ఉంటుందనేది చూడాలని నా కోరిక అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగిని బండెక్కించుకొని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ బాగిని ఒక టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాడు. ముందుగా జ్యూస్లో ఒక స్ట్రా ఉంటుంది. తర్వాత అమర్ తన దగ్గరున్న మరొక స్ట్రాని అందులో వేస్తాడు. దాంతో బాగి అమర్ వైపు చూసి నవ్వుతూ ఉంటే ఇక అమర్ సిగ్గుతో తలని పక్కకు తిప్పేస్తాడు. తర్వాత బాగి అమర్ ఇద్దరు కూడా ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉంటారు. అలా కూల్ డ్రింక్ని షేర్ చేసుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత అమర్ బాగి చెయ్యి పట్టుకొని, సారీ మిస్ అమ్మ అని చెప్పి బాగికి సారీ చెబుతూ ఉంటాడు. దాంతో బాగి, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ మనసులో ఉన్న బాధను నేను అర్థం చేసుకోగలను, అక్క ఆత్మగా ఇక్కడే ఉందని తెలిసిన దగ్గర నుండి మీ మనసులో ఉన్న బాధ రెట్టింపైందని నేను అర్థం చేసుకోగలను, అక్క మీదున్న ప్రేమతోనే కదా ఉదయం నుండి మీరు అక్క ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేయో అలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి
బాగి చావు మనిషిని దూరం చేయగలదు, కానీ మనిషి మీదున్న ప్రేమను దూరం చేయలేదు. అలా అక్క మీదున్న మీ ప్రేమను ఎవరు కూడా దూరం చేయలేరని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అమర్ని అర్థం చేసుకున్నందుకు అమర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉంటారు. మరోపక్క మనోహరి రణవీర్ని ఒక చోట కలుస్తుంది. నువ్వు అంజలిని నీకు అప్పగించాలని చెప్పావు, కానీ ఎంత ఆలోచించినా ఎలా అప్పగించాలో ఏమీ అర్థం కావడం లేదు, అది చాలా కష్టమైన పని అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్, సరే అంజలిని నాకు అప్పగించడం కష్టం, కానీ నువ్వు నా భార్యవని, నువ్వు నాకు చేసిన ద్రోహం గురించి, నా గతం గురించి అమరేంద్రకు చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు కదా, ఇప్పుడు వెళ్ళి అమరేంద్రకు నిజం చెప్పేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి రణవీర్, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్, చూడు మనోహరి, నాకు నీకన్నా నీ బిడ్డ కన్నా ఆస్తి మీదే మమకారం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆస్తి నా నుండి చేజారిపోవడానికి వీల్లేదు. అలా జరగకుండా ఉండాలంటే అంజలి కోర్టుకి రావాలి, కోర్టుకొచ్చి నా కూతురుగా సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నా ఆస్తిని నేను సొంతం చేసుకోగలను. ఇదంతా జరగాలంటే నువ్వు ఏదో ఒక విధంగా అంజలిని కోర్టుకు తీసుకొని రావాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, సరే నువ్వు అన్నట్టుగా నేను అంజలిని కోర్టుకు తీసుకొని వస్తాను, కానీ కోర్టుకు తీసుకొని వచ్చిన తర్వాత అది తిరిగి అమర్ దగ్గరికి రాకూడదు, ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఒకవేళ ఆ అంజు కనుక కోర్టు నుండి మళ్ళీ ఇంట్లోకి వస్తే అప్పుడు దానికి నేను నీ భార్యనని తెలిసిపోతుంది, కాబట్టి అమరేంద్రకు మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తుంది. అదే గనక జరిగితే ఇన్ని రోజులు నేను ఏదైతే జరగాలనుకుంటున్నానో అది ఎప్పటికీ జరగదు, అమరేంద్ర ఎప్పటికీ నా సొంతం అవ్వలేడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్, సరే మనోహరి, నువ్వు అన్నట్టుగా అంజలి ఒకసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత అంజలిని తిరిగి నీకే అప్పగిస్తాను, నువ్వు చంపుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాకు అనవసరం అని చెప్పి రణవీర్ మనోహరితో అంటూ ఉంటాడు. సరే మరి నేను ఇక బయలుదేరుతాను, నువ్వు అంజలిని కోర్టుకు తీసుకువచ్చే పనిలో ఉండు అని చెప్పి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మనోహరి అంజలిని ఎలా కోర్టుకి తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రాథోడ్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక పిల్లలందరినీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ టైం టేబుల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయో అని చెప్పి భయపడుతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి, ఈ టైం టేబుల్లో చేంజెస్ అని కొద్ది రోజులే కష్టంగా ఉంటుందని చెప్పి అమ్ము అంటూ ఉంటే మరి ఆ తర్వాత అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అప్పుడు అమ్మో ఆ తర్వాత అలవాటైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. పోనీ మిస్ అమ్మను ఏమైనా హెల్ప్ అడుగుదామా అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అమ్ముతో అంటూ ఉంటారు. దాంతో అమ్ము, వద్దులేండి, ఒకవేళ మిస్ అమ్మ మనకి హెల్ప్ చేయాలని చూసినా కూడా డాడ్ అనవసరంగా మిస్ అమ్మకు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు మిస్ అమ్మని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, మిస్ అమ్మ మీకోసం ఏమైనా చేస్తుంది, ఉదయం టిఫిన్స్ విషయంలో ఎలా హెల్ప్ చేసిందో చూశారు కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అవును, మిస్ అమ్మ ఉదయం టిఫిన్స్ విషయంలో కూడా హెల్ప్ చేసింది, కానీ అనవసరంగా మాకు హెల్ప్ చేయబోయి తను డాడీ దృష్టిలో పడి పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని నేను ఇలా అంటున్నానని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు ఎప్పుడూ కూడా లాన్లోనే కూర్చుంటుందని స్వామీజీ చెప్పిన మాటల్ని అంజు గుర్తు చేసుకొని ఇక ఆరు కోసం లాన్లో వెతుకుతూ ఉంటుంది. ఏంటంజు, దేనికోసం వెతుకుతున్నామని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటే, అమ్ము, స్వామీజీ మొన్న ఏమన్నారు, అమ్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుందని అన్నారు కదా, అమ్మ కోసం వెతుకుతున్నాను అని చెప్పి అమ్మ అమ్మ అని చెప్పి అలా లాన్లో ఉన్న ఆరు కోసం చూస్తూ ఉంటుంది. ఇక ఆరుని గుప్తా యమలోకానికి తీసుకెళ్ళిపోవడంతో ఏదో తెలియని వెలితి పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.